ఉద్యోగం ఉంటే చూడదా పిల్లల్ని తీసుకుని వచ్చేస్తాను. నువ్వు వచ్చే చూద్దాం. అంతేంటవా? అంతే. రా రా త్వరగా వచ్చే. సరే బయట రాత్రి కల్లా అక్కడ ఉంటాను. మా ఆవిడకి వచ్చేస్తాను అంతే. త్వరగా వచ్చే. మామా నీళ్ళు కావాలి. మంచినీళ్ళ తెత్తా నాకు. మావా ఆకలి అవుతుంది. తెత్తానులేవే. ఏంటి భయ్యా కొత్త సరిగా? ఏమో భయ్యా ఇప్పుడే వచ్చినట్టు ఇంకొచ్చేసరికి. ఎంత? వస్తున్నా 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 ఆగే. ఎక్కడ ఏ తప్పు జరిగినా ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అంటూ నిందించడం సమాజానికి అలవాటుగా మారిపోయింది. ఎవరో ఒకరి ప్రాణం పోతే హాస్పిటల్స్పై తిరగబడ్డం, ఎవరో ఒకరికి అన్యాయం జరిగిందని పోలీసులపై దౌర్జన్యాన్ని దిగడం, ఎవరో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని క్యాండిల్స్ పట్టుకుని తిరగడం, ఇలా తమకో తమ తోటి వారికో ఏదో జరిగిందని స్పందించడం కాదు. స్పందించడం గొప్ప గుణం, ప్రశ్నించడం ఒక గొప్ప వ్యక్తిత్వం. మీరు మీ కళ్ళ ముందు జరిగేది చిన్న తప్పైనా పెద్ద నేరమైనా మీ సెల్ ఫోన్స్ పక్కన పడేసి పిడికిలు బిగించడం అలవాటు చేసుకోండి. ముందు గవర్నమెంట్ పోలీస్ ఫెయిల్ అనడం కాకుండా మనుషులుగా మీరు పాస్ అవుతారు. మీ మైండ్ సెట్ క్లియర్ అయితేనే సొసైటీ క్లీన్ అవుతుంది. ఇది మేము చెప్పే మంచి మాట కాదండి. మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి.